ఎట్టకేలకు అనుకున్నదే జరిగింది. బంగ్లాదేశ్ పై న్యూజిలాండ్ గెలవడంతో పాకిస్తాన్ సెమీ చేరకుండానే ఇంటి ముఖం పట్టింది. అంతేకాదు బంగ్లాదేశ్ కూడా ఈ మ్యాచ్ ఓడిపోవడంతో గ్రూప్ ఏ నుంచి అటు పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ రెండు జట్లు కూడా సెమీస్ నుంచి తప్పుకున్నాయి. ఇక బంగ్లాదేశ్ పై ఈ మ్యాచ్ గెలవడంతో అటు న్యూజిలాండ్ ఇటు భారత్ రెండు జట్లు కూడా గ్రూప్ ఏ నుంచి సెమీస్ చేరుకున్నాయి. ఇక మిగిలింది పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్, అలాగే న్యూజిలాండ్ భారత్ మధ్య మ్యాచ్. భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్ ఏది గెలిచినా పాయింట్ల టేబుల్లో 1-2 ప్లేస్లు మాత్రమే మారతాయి. ఇక బంగ్లాదేశ్ పై పాకిస్తాన్ గెలిచినా పాకిస్తాన్ పై బంగ్లాదేశ్ గెలిచినా ఏమాత్రం ఉపయోగం ఉండదు. ఈ రెండు జట్లు ఇప్పటికే సెమీస్ నుంచి తప్పుకున్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రావిల్పిండి వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 9 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సచిన్ రవీంద్ర 105 బంతుల్లో 112 పరుగులు చేసి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే టామ్ లతమ్ హాఫ్ సెంచరీ చేయడంతో ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఇక ఈ విజయంతో న్యూజిలాండ్ సెమీస్ లోకి దూసుకెళ్లగా నిన్న పాకిస్తాన్ పై విజయంతో భారత్ కూడా సెమీస్ కు చేరుకుంది. ఇక ఇదే గ్రూప్ ఏ నుంచి పాకిస్తాన్ బంగ్లాదేశ్ సెమీస్ నుంచి వైదొలిగాయి. ఇప్పటికే సెమీస్ చేరుకున్న భారత్ న్యూజిలాండ్ నామమాత్రమైన మ్యాచ్ మార్చి 2వ తేదీన జరగనుంది. అయితే ఈ మ్యాచ్ గెలిచే జట్టు పాయింట్ల టేబుల్లో మొదటి స్థానానికి చేరుకుంటుంది. ఇక గ్రూప్ బి నుంచి సెమీస్ కు చేరే జట్లు ఇంకా తేలలేదు.